కలిగితే నీవు కూడా అద్భుతాలు చూస్తావు. నా ప్రాణమా, నువ్వు తొందరపడద్దు. తొందరపడకుండా ఏం చేయాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నీ హోప్ ఆయనే. నిరీక్షణ అనేది ఉండాలి. అది ఎవరి మీద అంటే దేవుని మీద ఉండాలి. ఎంతవరకు ఒకవేళ మనుషుల మీద నమ్మకం ఉంచామేమో, వారి మీద నిరీక్షణ పెట్టుకున్నామేమో, నా బిడ్డలు నాకు మేలు చేస్తారనో, లేదా రాజకీయవేత్తలు మేలు చేస్తారనో, లేదా మరొకరు ఏదో మేలు చేస్తారనో, ఉన్నతమైన స్థితిలో ఉన్న చాలామంది నాకు తెలిసిన వాళ్ళను వాళ్ళు మేలు చేస్తారనో, ఎన్నోసార్లు వారి మీద నమ్మకం పెట్టుకున్నావు, నిరీక్షణ పెట్టుకున్నావు, ఫెయిల్ అయిపోయావు. కానీ దేవుని మీద ఈరోజు నువ్వు నిరీక్షణ పెట్టుకోగలవా? నీ హోప్ దేవుని మీద ఉంటుందా? అలా ఉండగలిగితే ప్రభు నిన్ను నిలబెడతాడు, వాడుకుంటాడు ఆయన. ఎందుకు దేవుని యందు మన నిరీక్షణ ఉంచాలంటే 2 విషయాలు ఇక్కడ ప్రస్తావించారు. ఒకటి, ఆయన నా రక్షణకర్త. రెండవది, ఆయన నా దేవుడు. రక్షణకర్త ఆయనే. నన్ను రక్షించువాడు, నన్ను సంరక్షించువాడు, నన్ను పోషించువాడు, ఉగ్రతను నన్ను విడిపించగలిగినవాడు.